హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు నేను చెప్పబోయేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేక్ రూల్స్. ఈ సమాజంలో జరుగుతున్న కొన్ని ఫేక్ రూల్స్ గురించి చెప్తాను. వాటితో పాటు యూత్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. సో ఫేక్ రూల్స్లో ఫస్ట్ వచ్చేసి మంచి వాళ్ళు సైలెంట్గా ఉండడం అన్నది ఈ రోజుల్లో మనం చూస్తున్న చాలా ఘోరమైన పని. ఫేక్, ఇదంతా ఫేక్. ఏంటంటే బ్యాక్ బెంచర్స్ అంతా గొప్పవాళ్ళు అని ప్రచారం చేస్తున్నారు. బ్యాక్ బెంచర్స్లో కూడా గొప్పవాళ్ళు ఉంటారు, అది నిజం. బ్యాక్ బెంచర్స్లో చెడ్డవాళ్ళు ఉంటారని కాదు, బ్యాక్ బెంచర్స్లో కూడా గొప్పవాళ్ళు ఉంటారు. ఫ్రంట్ బెంచర్స్ అంతా గొప్పవాళ్ళని కాదు, ఫ్రంట్ బెంచర్స్లో కూడా గొప్పవాళ్ళు ఉంటారు. ఇది రియాలిటీ. బ్యాక్ బెంచర్సే గొప్పవాళ్ళు, బ్యాక్ బెంచర్సే గొప్పవాళ్ళు అని చెప్పి రాంగ్ ప్రచారం చేస్తున్నారు. అలా రాంగ్ ప్రచారం అవుతుంటే ఫ్రంట్ బెంచర్స్ ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇదే కదా సమస్య. వెరీ ఇంపార్టెంట్ దట్ బాబు, నేను చదువుకుని ఫ్రంట్ బెంచ్లో కూర్చుని నేను డబ్బులు కట్టి కాలేజ్కి స్కూల్కి ఎందుకు వస్తున్నానంటే చదువుకోవడానికే. ఒక పని మీద నేను వెళుతున్నప్పుడు నేను కారు కొనుక్కున్నది కారులో వెళ్ళడానికి, కార్ని తోసుకుంటూ పోవడానికి కాదు అనేది ఎంత సిల్లియెస్ట్ కామన్ సెన్స్ పాయింటో, అలాగే చదువుకోవడానికి కాలేజ్ వస్తున్నవాడు టీచర్ ఏం చెప్తుంది వినడానికి ఫ్రంట్ బెంచ్లో కూర్చోవాలి. ఏది తెలివైన పని? నువ్వు డబ్బులు కట్టి కాలేజ్కి వెళ్ళి వెనక కూర్చుని నవ్వుకునే కాడికైతే ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. అంత బ్రెయిన్ లేకుండా ఎలా ఉన్నారు కదా. సో అలాగా బ్యాక్ బెంచర్స్ అందరూ చెడ్డవాళ్ళు, బ్యాక్ బెంచర్స్ అందరూ గొప్పవాళ్ళు, బ్యాక్ బెంచర్స్లోనే చాలా గొప్పవాళ్ళు అయ్యారు. ఇదంతా రాంగ్ ఫిలాసఫీ మనకి ఎత్తుకొచ్చి నెత్తిని రుద్దుతున్నారన్నమాట. కానే కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అందరూ ఫ్రంట్ బెంచర్స్ ఉన్న వాళ్ళు కమిటీ వేసుకుని మేబీ వాళ్ళు మాట్లాడాలేమో. ఎందుకంటే ఫ్రంట్ బెంచర్లు బ్యాక్ బెంచర్లు అని కూడా మన మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇలా విద్వేషాలు రెచ్చగొట్టడానికి గల కారణం మంచి వాళ్ళు సైలెంట్గా ఉండడం. మంచి వాళ్ళు సైలెంట్గా ఎలా ఉన్నారు? ఫ్రంట్ బెంచ్లో కూర్చుని ఒక అబ్బాయి బాగా చదువుకుని వాడు మంచి ఉద్యోగం తెచ్చుకుని సెటిల్డ్ నార్మల్ హ్యాపీ లైఫ్, సెటిలింగ్ లైఫ్ అయ్యి ఇల్లు కట్టుకుని కారు కొనుక్కుని మంచిగా ఉంటే, ఏమ్రా ఇంత బోరింగ్ పర్సనాలిటీ నువ్వు, ఇట్లా ఉంటే లైఫ్ ఏముందిరా, మజా ఏముందిరా అని చెప్పి ఎక్కిరించే క్యాండిడేట్స్ ఎక్కువ అవుతున్నప్పుడు నో, అదే కరెక్ట్, ఎవడి లైఫ్ వాడు బ్రతుకుతాడు అని మనం చెప్పలేకపోతున్నాం. అందుకే మంచి మాట్లాడపోయినంతసేపు చెడు పెరుగుతూ ఉంటుంది. బ్యాక్ బెంచ్లో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు. ఏం గొప్పవాళ్ళు? 4 సినిమాలు తీసి ఆ 4 సినిమాల తర్వాత ఏది పడితే అది చేసే వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వరు కదా. అందుకని ఫ్రంటా బ్యాకా కాదు సమస్య, నీ మైండ్ ఎలా ఉంది, నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు అన్నది సమస్య కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మొన్న ఒక అతను ఇట్లాగే పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచిగా సంపాదిస్తున్నాడు, కానీ పానీపూరి బండి పెడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయండి. పానీపూరి బండి వాళ్ళకి 1,00,000-2 లక్షలు వస్తుంది, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏమొస్తుంది, దానివల్ల అంతా కట్టింగ్ లేకపోతుంది, ఇలాంటివేవో చెప్తున్నాడు. సో ఇందులో సమస్య ఏంటంటే పానీపూరి బండి వాళ్ళు తక్కువనో సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువనో కాదు, నీ మైండ్ ఎలా ఉంది. అంత చదువుకున్నా డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? చదువుకుని సొసైటీ పెరగడానికి, మనం ఎదగడానికి ఇంప్రూవ్ ఇస్తున్నావా అన్నది వెరీ ఇంపార్టెంట్. సో అలాగా కొన్ని ఫేక్ రూల్స్ మన సమాజంలోకి నెట్టుతున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఫేక్ థాట్స్కి మనం బయటకు వచ్చేసేయాలి. బ్యాక్ బెంచర్లు ఫ్రంట్ బెంచర్లు ఉండరు, ఒక కాలేజ్కి వెళ్ళే వాళ్ళు స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఆల్వేస్ యూత్ పాలిటిక్స్లోకి రావడం తగ్గిపోయింది చాలా. యూత్ పాలిటిక్స్లోకి రావట్లేదు, రావడానికి గల అవెన్యూస్ లేవు. నేనేమంటానంటే యూత్ అందరిలో, సపోజ్ మీరు ఒక కాలనీలో ఉంటే ఆ కాలనీలో జరగాల్సిన మంచికి మీరు రిప్రజెంటేషన్ చేయండి. రోడ్డు బాగాలేదా, మీరు వెళ్ళి జిహెచ్ఎంసీతో మాట్లాడండి. మీకు అక్కడ ప్లేస్ బాగాలేదా, అక్కడ క్లెన్లీగా లేదా, మీరు వెళ్ళి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారా, మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి. యూత్ ఈ టాస్క్ తీసుకోవాలి. దీనికి ఎవరి అండదండలు అవసరం లేదు. దీనికి కాంగ్రెసో బీజేపీయో లేకపోతే ఇంకేదైనా పార్టీ అండదండలు అవసరం లేదు. మీకు సమస్య కనిపించింది, యూత్ హ్యాస్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. మీరు 21 దాటితే మీరు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వగలగారు. అక్కడ గోతుంది, అక్కడ స్పీడ్ బ్రేకర్ చాలా పెద్దగా ఉంది, అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, గ్రౌండ్ లేదు అని యూత్ వెళ్ళి గవర్నమెంట్తో పని చేయించుకునే పని చేయాలి. దానికి మళ్ళీ కమిటీలు, దానికి మళ్ళీ గ్రూపులు, వాళ్ళు కొట్లాడుకోవాలి, ఈ గ్రూప్ ఆ గ్రూప్తో కొట్లాడుకోవాలి కాదు. యూత్ రియల్ లైఫ్ నాయకులు అవ్వాలి. నాయకులు అవ్వాలంటే మీరు మీ కాలనీలో ఉండే సమస్య లిస్ట్ రాసుకుని ఇది ఎవరికి కంప్లైంట్ ఇస్తే తీరుతుంది, ఎవరికి వెళ్ళి చెప్తే బాగుంటుంది అన్నది కనుక యూత్ ఆలోచించడం స్టార్ట్ చేస్తేనే దేశం బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు. ఎందుకంటే అందరూ పొలిటీషియన్స్ చేస్తారు,
నాయకులు చేస్తారు, లేకపోతే వాళ్ళెవరో చేస్తారు అనుకుంటే దేశం బాగుపడదు. సో యూ హ్యావ్ టు టేక్ దిస్. యూత్ అందరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుని స్టెప్ బై స్టెప్ మన దేశాన్ని యూతే బాగు చేయాలి. వాళ్ళే పాలిటిక్స్లోకి రావాలి. వచ్చిన వాళ్ళు కూడా డబ్బుతో పని లేకుండా గవర్నమెంట్కి మనం కట్టిన ట్యాక్సులతో, గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫండ్స్తో పని చేయించడం నేర్చుకోగలిగితే అలాంటి యూత్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కంట్రీ. యూత్ యంగ్స్టర్ వెళ్ళి నాకు ఏ సపోర్టు లేదు, నాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు, నా రోడ్డు బాగాలేదు, రోడ్డు వేయాలి, అక్కడ నీళ్లు సరిగ్గా రావట్లేదు, రావాలి, ఇక్కడ లైట్లు పనిచేయట్లేదు, పని చేయించాలి అని కనుక యూత్ వెళ్ళి మాట్లాడిన రోజున, యంగ్స్టర్స్ వెళ్ళి నించుని మాట్లాడిన రోజున వాళ్ళ టీంతో పని లేదు, 10 మంది తోడు పని లేదు, లెటర్ రాసుకుని వెళ్ళి నీ చదువుతో నీ సొసైటీని నువ్వు బాగు చేసుకోవడం కనుక నేర్చుకుంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ మన కంట్రీకి కావాల్సింది ఇప్పుడు. అది పాలిటిక్స్ కాదు, లీడర్స్ కాదు, తురుంఖాన్లు కాదు, దాదాలు లేకపోతే గూండాలు కాదు, స్వామీజీలు కాదు, ప్రవచనకర్తలు కాదు. మనకు కావాల్సింది ఇప్పుడు యంగ్స్టర్స్ హూ విల్ డైరెక్ట్ థింక్ స్ట్రైట్. ఏం స్ట్రైట్ ఆలోచిస్తారు? సమస్య ఉంది, దానికి సొల్యూషన్ ఏంటి, ఎవరితో పని చేయించాలి. ఇన్ఫ్లుయెన్సులు లేకుండా ఎప్పుడైతే పని జరుగుతుందో మన కంట్రీలో అప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, అన్నీ బాగుంటాయి. సో దీనికి ఓన్లీ అండ్ ఓన్లీ యూత్ కంప్లీట్గా రియల్ లైఫ్ రోడ్ మీద జరిగే పొలిటికల్ సినారియోని పక్కన పెట్టి ప్రాబ్లమ్ని ఎప్పుడైతే ఫేస్ చేయడం స్టార్ట్ చేసి సొల్యూషన్ ఎతుకుతాడో అప్పుడు ఐ థింక్ సొల్యూషన్స్ వస్తాయి. ఇక ఫేక్ రూల్స్లో ఇంకొక ఫేక్ రూల్, మనకి బాగా రుద్దబడిపోయిన ఫేక్ రూల్ ఏంటంటే అన్నీ కూడా ఏదో ఎజెండా బేస్డ్ నడుస్తున్నది అని తెలుసుకోకుండా బ్రతకడం. అంటే రైస్ మంచిదా రోటీ మంచిదా అన్నాను అనుకోండి, కొంతమంది రైస్ మంచిది అంటారు, రోటీ మంచిది అంటారు. కొంతమంది హనీని వేడి నీళ్ళలో కలుపుకుని తాగచ్చా తాగకూడదా, అదొక కన్ఫ్యూజన్. అలాగ అన్నిటినీ కన్ఫ్యూజ్ చేసేసి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, ఉప్పు లేకపోతే లవంగం ఉందా అని కన్ఫ్యూజ్ చేసేసి మనదే మనకు పెట్టి మన దగ్గర ఉండేవే మనకు తీసుకొచ్చి పెట్టి మార్కెట్ చేసి అమ్ముతున్నారు. ఇలాంటి వాటి నుంచి బయటపడాలి. ఎప్పుడు కూడా ఒక సింగిల్ రూల్ ఉండదు సృష్టిలో. ఎవ్రీథింగ్ ఈజ్ యునీక్. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి యునీక్. అందుకని వాడికి ఆ హెయిర్ స్టైల్ బాగుంది కాబట్టి నాకు బాగుంటుందని, ఆ టూత్పేస్ట్ వాడికి బాగుంది కదా నాకు బాగుంటుందని జనరలైజ్ చేసి మాట్లాడేసి ఫేక్ చేస్తున్నారన్నమాట. అలాంటి ఫేక్స్ నుంచి బయటపడాలి. ఏది సృష్టిలో జనరలైజ్డ్గా ఉండదు. తెల్లగా ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు ఆర్ గొప్పవాళ్ళు, నల్లగా ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు గొప్పవాళ్ళు, వెజిటేరియన్స్ అంతా గొప్పవాళ్ళు, నాన్ వెజిటేరియన్స్ అంతా గొప్పవాళ్ళు, ఇలా ఏది కూడా ఒక్కగా జనరలైజ్డ్గా ఉండదు. ప్రతి మనిషికి ఇండివిజువలైజ్డ్గా జరుగుతుంది లైఫ్. అందుకని ఏదైతే జనరలైజ్ చేస్తున్నారో వాటి నుంచి దూరం జరిగిపోవాలి. జనరలైజ్ చేశాడా అది ఫేక్, గుర్తుపెట్టుకోండి. ఏదైనా జనరలైజ్ చేశాడా ఫేక్. మీరు తలతల్లాడే తెలుపు వస్తుంది అని అంటే జనరలైజ్డ్, రాకపోవచ్చు, కొన్ని జరగకపోవచ్చు, నీ షర్ట్ ఎల్లోగా ఉండుండొచ్చు. సో జనరలైజ్డ్ చేసి ఏది చెప్పినా సరే అది ఫేక్, గుర్తుపెట్టుకోండి. పొడుగున్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అవుతారు, పొట్టి వాళ్ళందరూ గట్టివాళ్ళు. తప్పులు. అందరు పొట్టివాళ్ళు గట్టివాళ్ళు కాదు, అందరు పొడుగున్న వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు, పొడుగున్న వాళ్ళందరూ అథ్లెట్స్ అవ్వలేరు. అన్నీ రాంగ్. నువ్వు మంచి హైట్ ఉందిరా, నువ్వు క్రికెట్లోకి వెళ్ళు అంటే తప్పు. హైట్ ఉన్నంత మాత్రాన వెళ్ళలేరు. జనరలైజ్ చేసి ఏది మాట్లాడినా సరే తప్పు తప్పు తప్పు. సో ఫేక్ నెంబర్ 2లో జనరలైజ్ చేసి ఏది చెప్తున్నా సరే నమ్మద్దు. ఇండివిజువలైజ్ పర్సెప్షన్ తీసుకోండి. ఇండివిజువలైజ్గా మీ శరీరానికి, మీ సిచ్యువేషన్కి తగ్గ ఉన్నదేంటో చూడండి. అది ఎవరైనా కావచ్చు, ఎవడు ఎలాంటి రూల్ చెప్పినా సరే జనరలైజ్డ్ రూల్స్ ఫాలో అవ్వద్దు. కామన్గా మీకు నచ్చినది మీరు తీసుకుని మీ జీవితంలో అడాప్ట్ చేసుకుని, ఆ అడాప్ట్ చేసుకున్న ఫిలాసఫీ మీకు సరిపోతే, దానివల్ల మీకు సక్సెస్ వస్తే, దానివల్ల మీకు హ్యాపీగా ఉంటే అప్పుడు వాడుకోండి, లేకపోతే వాడద్దు. ఫేక్ రూల్ నెంబర్ 2లో జనరలైజ్ చేసిన ఏది కూడా దూరం పెట్టేయండి. ఇది కనుక మీకు అర్థమైతే ఐ థింక్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. హోప్ మీరు నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా ఫాలో అయ్యి చూస్తారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా నా వీడియో విన్నందుకు. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.